నాగర్ కర్నూలు జిల్లాలో తిమ్మాజిపేట ఎస్ఐ శ్రీనివాసరావు వ్యవహారం వివాదాస్పదమైంది. ఓ యువతి ప్రేమ వ్యవహారంలో అవంచకు చెందిన మహేందర్ అనే యువకుడిపై ఫిర్యాదు చేశారు కొంతమంది. విచారణ పేరుతో మహేందర్ను పోలీస్ స్టేషన్కు పిలిచి ఎస్ఐ శ్రీనివాసరావు చితకబాదారని బాధితుడు ఆరోపించారు. దాహం వేస్తుందంటే మూత్రం పోశారని మహేందర్ ఆరోపించారు. ఎస్ఐ శ్రీనివాసరావు తీరుపై డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్కి ఫిర్యాదు చేశామంటున్నారు. అయితే శ్రీనివాసరావు తీరు మొదటి నుంచి కాంట్రవర్సీగానే ఉందని అంటున్నారు. ఎస్ఐపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నారు. చెప్పే పిల్లగాన్ని కూడా మాట్లాడనిస్తలేరు. ఉత్తనే వాళ్ళకు నాకు ఇంతకుముందు కేసులు ఉన్నాయి. ఆ కేసుల పరంగా నన్ను ఇంతకుముందుకు 3 సార్లు అటాక్ చేశారు. 4 సార్లు అటాక్ చేశారు. అటాక్ చేసినందుకు ఆ కక్షలు పెట్టుకొని వీళ్ళు ఇట్లా చేస్తారు. ఆ కేసులు అన్నది పైన దేనికోసం అని చిన్న సరే చేస్తే నేనేమన్నా తప్పు చేస్తే నా మీద శిక్షించాలి, చట్టపర చర్యలు తీసుకోవాలి, కేసు ఎఫ్ఐఆర్ చేసి ఇది చేయాలి కదా. మధ్యాహ్నం 2 గంటలకు అందరు లంచ్కి వెళ్ళిపోయే టైంలో వచ్చి ఎస్ఐ జావేద్ అనే కానిస్టేబుల్ పైకి తీసుకుపోయి కూర్చోబెట్టారు. ఫస్ట్ కూర్చోబెట్టి కాలు జాపమన్నారు. ఒక ఆయన నా మోకాల పైన కూర్చున్నాడు, ఒక ఆయన నా ఎదలు పట్టుకున్నాడు. చెక్క తీసుకొని దాంతో కొట్టిండు. 10 దెబ్బలు వేసింది. తర్వాత నేను ఏడ్చిన. తర్వాత ఈ చేతుల మీద కొట్టి ఈ చేతులు వాసినాయి. అయితే రన్నింగ్ చేయమన్నాడు. రన్నింగ్ చేయి కొడుకు అని మళ్ళీ వేసినాక నన్ను తన్నినాక నాకు కనీసం స్పృహ తప్పిపోయినాడు. నాకు దూపు అవుతుంది సార్ అంటే దూపనా అని ఇగో ఈడ పడ్డది. కొడుకు ఇది బయట చెప్పక ఏం చేసుకోరా నేను 2 ఇప్పుడు 3వది అంట. నన్ను చేస్తే 2 చేసినట్టు ఎన్నుకుంటారు. ఎక్కడ గద్వాల. నా గురించి తెలుసుకోరా, ఫస్ట్ తెలుసుకొని మాట్లాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి పాషా సిద్ధంగా ఉన్నారు. పాషా, ఏంటి ఎస్ఐ శ్రీనివాసరావు మీద బాధితుడి కంప్లైంట్ ఇప్పుడు విన్నాము, విచారణ ఏమైనా చేస్తున్నారా? సౌజన్య, నాగర్ కర్నూలు జిల్లాలోని తిమ్మాజిపేట ఎస్ఐ శ్రీనివాస్ వ్యవహారము తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఆవంచ గ్రామానికి సంబంధించినటువంటి మహేందర్ అనే యువకుడిని ఒక ప్రేమ వ్యవహారం ఎపిసోడ్ లో అరెస్టు చేశారు. దానిపై విచారణ చేసే క్రమంలో తీవ్రంగా కొట్టడంతో పాటు దాహం వేస్తుందని అడగ్గా అతనిపై మూత్ర విసర్జన చేసినట్టుగా అతను ఆరోపణలు చేస్తున్నాడు. ఇదే అంశాన్ని డిఎస్పీ శ్రీనివాస్ యాదవ్ కూడా ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలి, తన ప్రమేయం ఏమీ లేదు, ఇందులో విచారణ పేరుతోటి పోలీసులు నన్ను తీవ్రంగా కొట్టారు, చిత్రహింసలకు గురి చేశారని చెప్పేసి కూడా మహేందర్ పేర్కొనడం జరిగింది. ఇప్పటికే దీనిపై నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్ఐ శ్రీనివాస్ పై తీవ్రమైన చర్యలు తీసుకోవాలి, అదే మాదిరిగా లేని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాము, హెచ్ఆర్సీ కూడా పోతామని చెప్పేసి మహేందర్ కి సంబంధించినటువంటి బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై డిఎస్పీ శ్రీనివాస్ విచారణ ప్రారంభించారు. దీంట్లో అతని ఆరోపణలు ఏంటి, తర్వాత ఎస్ఐ వర్షన్ ఏంటి అనే దానిపై కూలంకుషంగా విచారణ చేసిన తర్వాత నిర్ణయం వెలువరుస్తామని చెప్పేసి కూడా డిఎస్పీ చెప్తున్నాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్ కంప్లీట్ గా ఎస్ఐ శ్రీనివాస్ ఎపిసోడ్ జిల్లాలో పోలీస్ శాఖలు ముఖ్యంగా కలకలం రేపుతుంది. తిమ్మాజిపేట ఎస్ఐ వ్యవహార శైలి మొదటి నుంచి కూడా విమర్శనాత్మకంగానే ఉంది. ఒక వర్గానికి ఒక పార్టీకి అనుకూలంగానే పనిచేస్తున్నాడనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సౌజన్య అండ్ అలానే ఎస్ఐ థ్యాంక్ యూ పాషా.